ఏం రాసిర్రు అనేటువంటిది చూద్దాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ 3 ఫోటోలు ఇచ్చి గ్రాఫ్ డౌన్ అని ఇచ్చిండు. ఎవరి గ్రాఫ్ డౌన్ అయింది, ఏ పార్టీ రోజు రోజుకు తగ్గిపోతుంది అనేటువంటిది దిశ వాళ్ళ స్టైల్లో మనకి ఇక్కడ ఇచ్చిర్రు. దాంట్లో ఏముందో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, సిట్టింగ్ స్థానాల్లో పట్టు కోల్పోతున్న బీజేపీ, కనిపించని ఎన్నికల ముందు జోష్, బీఆర్ఎస్ లీడర్ల పైన పెరిగిన నెగిటివిటీ, కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవడంపై విమర్శలు, 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా విమర్శలు వస్తున్నాయట. 2 మంత్రులు సైతం ఫెయిల్. సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో సంచలన నిర్ణయాలు వచ్చినాయి. దానికి సంబంధించిన వార్త మనకి ఇక్కడ ఇచ్చిర్రు. ఇది మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం. ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి పెరుగుతున్నదా, సొంత నియోజకవర్గాల్లో వారు పట్టు కోల్పోతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేల పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, లీడర్లు, ఆ పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి జరిపించిన సర్వేలో కీలక అంశాలు బహిర్గతం అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి థర్డ్ పార్టీ సర్వే చేయించిండు. ఆ సర్వేలో ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పైన కూడా ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నాడు. సొంత పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కూడా ఆయన రిపోర్ట్ తెచ్చుకున్నాడు. దాంట్లో 2 మంత్రులు ఫెయిల్ అంట, ఒక 20 మంది ఎమ్మెల్యేల దాకా వెనుకబడి ఉన్నారంట. మరి దానికి సంబంధించి ఏం చేస్తారో చూద్దాం. 3 పార్టీల పైన సీఎం సర్వే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో సొంత పార్టీ పనితీరుతో పాటు విపక్ష పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పలు సర్వేలు జరిపించినట్టు తెలుస్తుంది. నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సందర్భంగా ఆరా తీసినట్టు తెలిసింది. సెగ్మెంట్లలో పార్టీలు, ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా, పెరిగిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు, ప్రజలు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు అనే కోణంలో ఆరా తీసినట్టు తెలిసింది. సర్వే రిపోర్ట్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం కోసం సీఎం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయించిండు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వెనుకబడ్డారో వాళ్లకు ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళను పికప్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాడ, వెనుకబడ్డ కాడ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలవని కాడ రేపు ఫ్యూచర్లో ఎట్లా గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కాడ, బీజేపీ గెలిచిన కాడ కాంగ్రెస్ ముందుకు ఎట్లా పోవాలి, ఎమ్మెల్యేలు లేని కాడ బలం ఎట్లా పెంచుకోవాలనే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. దానికి సంబంధించి వార్త చూసినాం మనం. వాడిన కమలం పార్టీ కూడా మొన్న ఎన్నికల్లో జోష్ ఉండే, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో. బీఆర్ఎస్ తగ్గడం వల్ల బీజేపీ లేచింది. బీఆర్ఎస్ బరాబరి కొట్లాడితే బీజేపీ అన్ని స్థానాలు వచ్చేది కాదు. కవిత లిక్కర్ స్కామ్లో తీహార్ జైలు నుండి బయటికి రావడం కోసం జరిగినటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ తగ్గి బీజేపీని పెంచింది. అంతే తప్ప బీజేపీ ఏకదం ఒకసారి పెరగలేదు. కానీ ఇప్పుడు కమలం వాడుతుందట. 6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయనే డిస్కషన్ జరిగింది. కానీ ఆ పార్టీ లీడర్లు ఎక్కువగా ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సర్వేలో బీజేపీ గ్రాఫ్ ఊహించినంత ఘోరంగా పడిపోయినట్టు వెల్లడైంది, తెలిసింది. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా ఉందని సమాచారం. కొన్ని చోట్ల ఆ పార్టీ ఉనికి లేదని తీరుగా ప్రజల నుంచి స్పందన వచ్చినట్టు సమాచారం. అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలకు గతంలో ఉన్నంత పాజిటివ్ ఇప్పుడు లేదని రిపోర్ట్లో తెలుస్తుందట. వాస్తవంగా బీజేపీ ఈసారి గెలిచింది, వచ్చేసారి నరేంద్ర మోడీ కూడా గెలిచే అవకాశాలు లేవు. కేంద్రంలో 3 సార్లు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో అధికారంలోకి రాని బీజేపీ కేంద్రంలో అధికారంలో పోయిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చే దాఖలాలే లేవు. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలలో ఇంకా తగ్గుతాయి. బీజేపీ పెరిగే అవకాశం తెలంగాణలో లేదు. గులాబీ బాస్ పై తగ్గని వ్యతిరేకత. సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం పై ప్రజాభిప్రాయాన్ని కూడా చూసిండట. మిగతాది 7వ పేజీలో ఇచ్చిర్రు. 7వ పేజీలో చదివే ప్రయత్నం చేద్దాం. 7వ పేజీగా ఇక్కడ ఉంది. గులాబీ బాస్ పై మరి ప్రజలకు ప్రేమ ఎందుకు తగ్గలేదు అనేటువంటిది చర్చ జరిపినప్పుడు కొంత మంచి జనాల్లో మొత్తం మీద మంచి చేసిండు కాబట్టి వెంటనే ఆయన మీద పోదు.
అయితే కేసీఆర్ పై ప్రజల్లో ఇంకా నెగిటివ్ పోలేదని అందుకు 2 ప్రధాన కారణాలు ఉన్నట్లు సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇప్పటికీ మర్చిపోకపోవడం ఒక కారణమైతే విపక్ష హోదాలో కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండడం రెండో కారణంగా తెలుస్తుంది. ఈ ఏడాదిలో అసెంబ్లీ 4 సార్లు సమావేశం అయితే కేసీఆర్ మాత్రం కేవలం 1 రోజు వచ్చారు. అది కూడా ఎలాంటి చర్చలు జరగలేదని బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. అయితే విపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా, ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా? పరిమితం కావడం సరికాదని అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని, పార్టీ అధికారంలో కోల్పోయిన సదరు ఎమ్మెల్యేల హంగు ఆర్భాటం తగ్గలేదని ప్రజలు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద వాస్తవమే, కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ జనాలలో తిరుగుతున్నది బీఆర్ఎస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు, గతం ప్రజలకు దూరం అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ప్రజలకు దగ్గర అయ్యారు. ఇది ఇట్లే కొనసాగితే వచ్చేసారి మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి గెలిపించిన వాళ్ళు అవుతారు కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకోసం? కాంగ్రెస్ వాళ్ళు ప్రజలలో లేకపోతే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలలో ఉంటే కాంగ్రెస్ గెలుస్తుంది. ఎవరు ప్రజలలో ఉంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 మంత్రులపైన నెగిటివ్. మరి ఆ 10 మంది ఎవరనేటువంటిది కూడా మీకు త్వరలో ఆ పేర్లతో సహా మీకు ముందుకు తీసుకొస్తాం జనం టీవీ. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులపై ప్రజలు నెగిటివ్గా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. నెగిటివ్ రిపోర్ట్ లిస్టులో ఉన్న మంత్రుల్లో 2కి తమ అనుచరులు, బంధువులు తీరు పెద్ద సమస్యగా మారినట్టు తెలుస్తున్నది. అలాగే ఫెయిల్యూర్ మార్కులు వచ్చిన జాబితాలో మెజార్టీ మంది కొత్త ఎమ్మెల్యేలు ఉండడం, 1-2 సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ దందాల్లో జోక్యం చేసుకోవడం, సన్నిహితులు, బంధువుల దూకుడుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కేడర్తో సన్నిహిత సంబంధాలు కోల్పోవడం, ప్రజలకు దూరంగా ఉండడం, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వివరించలేదని రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పనితీరుపై సరిగా లేని ఎమ్మెల్యేలను విడివిడిగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. మరి సెట్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గ్రాఫ్ మరి పెరిగిందా తగ్గిందంటే పెరిగినట్టే ఆయనకు సమాచారం వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఈ ఏడాది కాలంలో ఆయన గ్రాఫ్ పెరిగినట్టు సర్వేలో వెల్లడైందని తెలుస్తుంది. అయితే ఆయన పబ్లిక్ మీటింగ్స్ మాట్లాడే భాష తీరు మారడం మంచిదని ప్రజలు ఫీల్ అవుతున్నట్టు తెలిసింది. రైతు భరోసా స్కీమ్ ఆలస్యం అవ్వడంపై మెజారిటీ ప్రజలు నెగిటివ్ ఫీల్ అయ్యారని, ఆసరా స్కీమ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద రేవంత్ రెడ్డి కొంత సంక్షేమ పథకాల విషయంలో మంచిగా ప్రజలకు అందించి ఆయన భాష తీరు మార్చుకొని ఆయన హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి. హుందాగా మాట్లాడడం నేర్చుకుంటేనే ఆ సీఎం సీటుకు న్యాయం చేసినట్టు అవుతాడు. కానీ లాగిప్పి కొడతాం, బట్టలు ఇప్పి కొడతాం, కనుగుడ్లు పీకేస్తాం, ఈ మాటలు మాట్లాడితే కింది వాళ్ళు కూడా రెచ్చిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భువనగిరిలో మొన్న దాడి జరిగిన దానికి రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచల రామకృష్ణారెడ్డి రండా అని మాట్లాడితే తప్పేంది అనేది క్వశ్చన్ చేస్తారు. వాస్తవమే, ముఖ్యమంత్రి ఆ స్థాయిలో అట్లా మాట్లాడితే కింది స్థాయిలో కూడా ఆయన మీద విమర్శలు చేసేటప్పుడు అదే భాషను మాట్లాడతారు. కాబట్టి ముఖ్యమంత్రి భాష మార్చుకోవడం చాలా ఉపయోగం. ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఆయనకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. లేకపోతే అందరూ కూడా అదే భాషను వాడితే తట్టుకోలేక ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది.